జెంటిల్మెన్ సినిమా గురించి ఎవరైతే శంకర్ దర్శకత్వం వహించారో ఆ జెంటిల్మెన్ సినిమా చూడటానికి పవన్ కళ్యాణ్ గారు బ్లాక్లో టికెట్ కొనుక్కుని వెళ్ళానని, ఆ బ్లాక్లో ఎక్కువ మొత్తంతో కొనుక్కున్నటువంటి డబ్బు నిర్మాతకు హాలు వారికి చేరదు కాబట్టి టికెట్లు పెంచడం సమంజసము అనేటువంటి మాట మాట్లాడారు. దీన్ని నేనేం తప్పు పట్టడం లేదు. కానీ డిమాండ్ సప్లై మీద ఆధారపడి టికెట్లు ఉంటే ఇంకా ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది అనేది నాకు ఉన్నటువంటి సందేహం. నిర్మాతలు థియేటర్ వారు నిర్ణయించుకొని టికెట్ ధరలు ప్రకటించుకోవచ్చు. ప్రభుత్వం దానిలో పాత్ర వహించవలసినటువంటి అవసరమే లేదు. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అధికారంలో ఉన్నారు కాబట్టి, ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి, మీరు చెప్పినటువంటి సిద్ధాంతం నిజమే అయితే ప్రభుత్వం సినిమా ధరల మీద టిక్కెట్ల మీద ఏ విధమైన అజమాయిషీ చేయవలసిన అవసరం లేదు అనేటువంటి మాట మాట్లాడి ఒక జీవోని రిలీజ్ చేయండి. థియేటర్ యజమానులు అదేవిధంగా నిర్మాతలు మాట్లాడుకొని ఒక టిక్కెట్ రేటు ప్రతి సినిమాకి కూడా ప్రకటించుకోండి, అది మీ ఇష్ట ప్రకారం చేసుకోండి అని ప్రకటించవచ్చు కదా. ప్రభుత్వం దీనిలో ఎందుకు ఇంటర్ఫీర్ కావాలి అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడారు. నాకు చాలా విచిత్రంగా అని కూడా అనిపించింది. దీనిలో చాలా ఇష్యూస్ దీనిలో ఇమిడి ఉన్నాయనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు గమనించాలనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.